ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఆదిలో ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆ జీవాధిపతి అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు భూమిని ఆకాశమును సృజించడం జరిగింది. అయితే సృజించిన తర్వాత ఏం జరిగిందనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి నిరాకారంగా శూన్యంగా ఉందని లేఖన భాగంలో రాయబడి ఉంది. భూమి ఆకారం లేదు, భూమి అందంగా లేదు, ఏమీ లేని దానిలాగా ఉండటం భూమి గమనించింది. అయ్యో, దేవాది దేవుడు నన్ను భూమిగా ఈ ప్రపంచంలో నన్ను సృష్టిస్తే నేను ఎలా ఉన్నాను? నిరాకారంగా శూన్యంగా ఉన్నానే, అయ్యో అని తనలో తాను చూసుకున్నప్పుడు తనకు అర్థమవుతూ ఉంది. అయ్యో, నేను ఆకారం లేని దానిగా ఉన్నానే, అయ్యో నేను అందంగా లేను, అయ్యో నేను ఏమీ లేని దానిగా ఉన్నానే, అయ్యో చీకట్లో ఉన్నానే, అంధకారంలో ఉన్నానే అని తనలో తాను చూసుకున్నప్పుడు అర్థమవుతూ ఉందట. ఫలితం లేకున్నా, దీవెన లేకున్నా ఈ ప్రపంచంలో జీవించటం ఉట్టు దండగని భావించిందేమో కానీ దేవుని కోసము, దేవుని కొరకు నేను బతకాలా అని భావించి ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? ప్రభువా, ఈ లోకంలో నన్ను భూమి అని పేరు పెట్టి నన్ను సృష్టించారు, నేను ఫలింపలేని దానిగా ఉన్నానయ్యా, దీవెన లేని దానిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానయ్యా, నన్ను ఒక్కసారి ఫలింపచేయనయ్యా, నన్ను ఒకసారి దీవించయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటూ దేవుని సహవాసంలో మొరపెడతా ఉందట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎదట సాగిలిపడి ఎలా చేస్తుందంట? నన్ను ఫలింపజేయనయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్య అంటూ ప్రార్థన చేస్తూ ఉంది. అయితే భూమి ఎంత ఆసక్తి కలిగి, ఎంత ఆశ కలిగి దేవునిలో ప్రార్థన చేస్తూ ఉందో, ఆ ప్రార్థనకి దేవాది దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకేసారి స్పందించారట. ఎందుకంటే మన దేవుడు జీవాధిపతి, ఆయన చెవులుండి వినేవాడు, కనులుండి వినే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు స్పందించగానే నిజంగా కార్యం దాల్చబడింది. భూమి ఊహించే వాటికంటే, అనుకున్న దానికంటే దేవాది దేవుడు భూమిని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మార్చడం అనేది మనం గమనించవచ్చు. భూమి అనుకొందట, నన్ను ఒకసారి దీవిస్తే చాలు, లేకపోతే నేను కొంతమందికి ఉపయోగపడితే చాలు, లేకపోతే నన్ను దేవుని కోసం ఎంతో కొంత నేను వాడబడాలా, కొంతమంది ప్రజలకి నేను ఎంతో కొంత వాడబడాలని ఆమె ఆశపడింది. ఆశగల ప్రాణాన్నే దేవుడు తృప్తిపరిచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అప్పుడు భూమి ఎలా జీవించిందట ఈ లోకంలో? దేవుడికి మహిమగా, ప్రజలకి దీవెనగా భూమి యొక్క జీవితం మారిపోయింది. ఈరోజు మనం కూడా భూమిలాగా మన జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన సహవాసం దేవునితో ఎట్లా ఉంది? మన కుటుంబం యొక్క భక్తి జీవితం దేవునితో ఎలా ఉంది? మన సంఘం దేవునితో సహవాసంలో ఎలా ఉంది అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినట్లుగా, దేవునితో సహవాసం కలిగినట్లుగా ఈరోజు నువ్వు నేను కూడా భూమిలాగా మనం ప్రార్థన చేస్తే ఆ దేవాది దేవుడు
వెంటనే స్పందించే దేవుడిగా కనబడతా ఉన్నాడు. మన జీవితంలో కార్యం దాల్చే దేవుడిగా కనబడతా ఉన్నాడు. మన జీవితంలో అద్భుతం చేసే దేవుడిగా కనబడతా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో మనం అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే అద్భుతంగా, ఆశ్చర్యకార్యంగా మన జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఆ భూమిలాగా, ఆ నిరాకారంగా, శూన్యంగా, అంధకారంలో ఉన్న భూమి ప్రార్థన చేసినట్లుగా ఈరోజు నువ్వు మొర్ర పెట్టినట్లయితే, దేవుని సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు దేవునికి మహిమగా, ప్రజలకి దీవెనగా మారబోతా ఉన్నావు. భూమిలాగా అందరికీ వేలనగా కనబడతా ఉన్నావేమో. భూమిలాగా నీలో నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు ఎంత బలహీనుడివో, నువ్వు ఎందుకు పనికిరావని, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని, దేవునికి ఇంకా అసలు నేను పనికి రానని నువ్వు అనుకోవచ్చు. నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదని నీలో నువ్వు అనుకొని కృంగిపోవచ్చు. కానీ దేవాది దేవుడు నీ జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆనాడు ఆదిలోనే సృష్టిని సృష్టించినప్పుడు భూమిని సృష్టించాడు. భూమి అనుకుంది నేను ఎందుకు పనికిరానని, కానీ దేవుడు అంటా ఉన్నాడు, పనికిరాని నువ్వు నాకు కావాలి. నిరాకరంగా ఉన్న నువ్వు, శూన్యంగా ఉన్న నువ్వు, అంధకారంలో ఉన్న నువ్వు, భూమి నువ్వు నాకు కావాలి. నేను దీవించబోతా ఉన్నాను, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను. అనేక మందికి దీవెనగా, దేవాది నాకు మహిమగా మార్చిపోతా ఉన్నానని తన జీవితాన్ని దేవాది దేవుడు మార్చేశాడు. నీ జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవుతా ఉన్నాయని బాధపడతా ఉన్నావా? అద్భుతాలు నీ జీవితంలో ఆలస్యం అవుతా ఉన్నాయని చింతిస్తూ ఉన్నావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఉద్యోగం విషయంలోనూ, వివాహ విషయంలోనూ, పరిచర్య విషయంలోనూ, చదువుల విషయంలోనూ, కుటుంబం విషయంలోనూ, సంఘం విషయంలో నువ్వు భయపడతా ఉన్నావా? ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతూ ఉందని, ఎందుకు నా జీవితం ఎలా అయిపోయిందని నీలో నువ్వు అనుకుంటావని, నీలో నువ్వు అనుకొని, నీలో నువ్వు భావించుకొని నీవే నిరాశపడిపోయి, నీవే భయపడిపోయి, నీవే కృంగిపోయి దేవునికి దూరం అయిపోతా ఉన్నావేమో, దేవుని సహవాసానికి దూరం అయిపోతా ఉన్నావేమో, దేవుని సంఘంతో నువ్వు ఉండలేకపోతా ఉన్నావేమో, నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నావేమో. అయితే దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమిలాగా నువ్వు చింతిస్తూ ఉన్నావేమో, భూమిలాగా నిరాకరంగా ఉన్నావేమో, భూమిలాగా ఫలితం లేని దానిగా ఉన్నావేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు కావాలి. నువ్వు బలహీనుడు అయినా సరే, నువ్వు అపజయంలో ఉన్నా సరే, నువ్వు నిరాశలో ఉన్నా సరే, నువ్వు నాకు కావాలా. ఎందుకంటే నేను నిన్ను రక్తమిచ్చి కొన్నాను, నేను వెలపెట్టుకున్నాను. ఆ శిలువలో, ఆ ఘోర కలవరగిరిలో నీకోసం, మన అందరి కోసం ప్రాణం పెట్టి నా దేవాది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అయితే నీ జీవితంలో ఉద్యోగం విషయంలో ఆలస్యం అవుతా ఉందా? వివాహ విషయంలో ఆలస్యం అవుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో కురుకుపోయావా? నాన్నవారు నిన్ను పట్టించుకోవడం లేదా? నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? నిన్నెవరు నమ్మట్లేదా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రం కృంగిపోవడానికి వీలు లేదు. నువ్వు అపజయంలో ఉన్నానని బాధపడడానికి వీలు లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడిన అవసరం లే. దేవుడు నీతో తోడుగా ఉన్నాడు. భూమికి ఆ రోజు తోడుగా ఉన్నట్లుగా, భూమి నిరాకరంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు భూమిని దర్శించినట్లుగా, దేవుడు భూమిని దీవించినట్లుగా, ఆశ్చర్యకార్యాలు జరిగించినట్లుగా నీ జీవితంలో కూడా ఆరంభించిపోతూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు కన్నీటిని విడిస్తూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు? దేవాది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నిన్నే చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన నోటి నుండి వచ్చే ప్రార్థన వినాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలా?
భూమి ఎలా ప్రార్థన చేసింది? నేను నిరాకరంగా ఉన్నాను ప్రభువా, శూన్యంగా ఉన్నాను ప్రభువా, అందంగా లేను ప్రభువా, ఏమీ లేని దానిగా, ఎందుకు పనికిరాని దానిగా, ఫలితం లేని దానిగా అయా నేను జీవిస్తూ ఉన్నాను, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితాన్ని అద్భుతంగా మార్చయ్యని భూమి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో, నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యమవుతూ ఉన్నాయేమో, అద్భుతాలు ఆలస్యమవుతూ ఉన్నాయేమో, నువ్వు అనుకున్నది జరగట్లేదేమో, నువ్వు ఊహించినది జరగట్లేదేమో, అపజయంలో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏదేదో ఆలోచన చేస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తే, యేసు నామములో ప్రార్థన చేస్తే దెయ్యాలు వణుకుతాయి. యేసు నామములో ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యింది. యేసు నామములో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. యేసు నామములో ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయాయి. యేసు నామములో ప్రార్థన చేస్తే యోర్దాను నది 2 పాయలుగా మారిపోయింది, ఏకరాశిగా మారిపోయింది. ఈరోజు యేసు నామములో ప్రార్థన చేద్దామా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరగబోతూ ఉంది, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగబోతూ ఉంది. దేవాది దేవుడు కార్యం దాల్చిపోతూ ఉన్నాడు ఈ జీవితంలో, నీ జీవితంలో, ఈ క్షణంలో, ఈ సమయంలో దేవాది దేవుడు కార్యం దాల్చిపోతూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడతా ఉన్నావా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి? ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? అయితే దేవుడు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని దృష్టిలో ఎలా ఉంది? నీ ప్రార్థన ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆ దేవాది దేవుడు ఆలస్యం మాత్రం చేయడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు, కార్యం వెంటనే జరగపోవచ్చు, కానీ నీ ప్రార్థన ఏదో ఒక రోజున ఫలిస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇదే సరైన సమయం. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకరించి ప్రార్థన చేయి, యేసు నామములో ప్రార్థన చేయి, దేవుని సహవాసంలో ప్రార్థన చేయి, దేవుని సంఘంలో ప్రార్థన చేయి. నువ్వు ఒంటరిగా ఉన్నావా, కన్నీటిని వీడిస్తూ నువ్వు ప్రార్థన చేయి. నా జీవితంలో ఎందుకు ప్రభువా నేను ఇలాగైపోయాను? నా జీవితంలో ఎందుకు అద్భుతాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి? నా జీవితంలో కార్యాలు ఎందుకు దాల్చట్లేదు ప్రభువా? నా జీవితంలో ప్రభువా నీవే సహాయం చేయి ప్రభువా. ఆనాడు భూమిని, నిరాకరంగా ఉన్న భూమిని, శూన్యంగా ఉన్న భూమిని, అంధకారంగా ఉన్న భూమిని, ఎందుకు పనికిరాని భూమిని, ఇప్పుడు భూమిని ఈ లోకానికి, ప్రపంచానికి, విశ్వానికి ఎంత అందంగా చక్కగా ఉపయోగపడే దానిగా, దేవునికి మహిమగా, ప్రజలకి దీవెనగా మార్చేసావు భూమిని. అట్లా నా జీవితాన్ని మార్చేయ్యా, నా జీవితాన్ని అలా ఫలింపజేయ్యా, నా జీవితంలో అద్భుతములు చేయయా అని నువ్వు మొర్ర పెడితే, ఆ రోజు భూమి ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మను స్పందించినట్లుగా ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే, యేసు నామములో ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆయన స్పందించే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు బలహీనుడు అని, నువ్వు ఎందుకు పనికిరావని అందరూ వేలం చేస్తూ ఉన్నారేమో, అందరూ చులకన చేస్తూ ఉన్నారేమో, నీ అపజయం చూసి అనేక మంది రకరకాల సొలుగుతూ ఉన్నారేమో, నీ అన్ని వల్లే నిన్ను కోరుకోవట్లేదేమో. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వేళ్ళ పెట్టుకున్నాను, నా రక్తాన్ని, నా యవన రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాను. నువ్వు నాకు ఎంతో విలువ. నువ్వు అపజయంలో ఉన్నా, నువ్వు నిరాశలో ఉన్నా, నువ్వు రోగంతో ఉన్నా, నువ్వు జబ్బుతో ఉన్నా, నువ్వు నాకు కావాలి. ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీకోసమే కదా, మనందరి కోసమే కదా ఆ పరలోకం నుండి ఆ సుఖభోగాలను విడిచి ఈ లోకంలో పశువు పాకలో పుట్టాడు ఆయన.
ఆయన నీ కోసం నా కోసం మరణించి మరణించి మృత్యుంజయుడిగా మూడో దినాన పునరుద్ధానుడిగా ఆయన సజీవుడిగా జీవాధిపతిగా ఆయన లేచాడు అంటే ఎవరి కోసము? నీ కోసం నా కోసం. అలాంటి దేవుడు మన జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఒక లెక్క. దేవాది దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుందామా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు బస్సులో ప్రయాణం చేసినా, నువ్వు ఆటోలో ప్రయాణం చేసినా, నువ్వు హాస్టల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, నువ్వు రూమ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, నువ్వు మోకరించి యేసు నామములో నీ విజ్ఞాపనలో, నీ ప్రార్థనలో, నీ మాటలు, నీ నోటు ద్వారా ఆయన వినాలని ఆశపడతా ఉన్నాడు. నీ నోటి నుండి వచ్చే మాటలు ఆయన వినాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ఆయనతో సహవాసం కలిగితే పైనుండి ఆయన చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎందుకు పనికిరాని వారిగా ఉన్నామా? మన జీవితం ఫలితం లేనిదిగా ఉందా? ఎవరికి ప్రయోజనకరంగా లేదా? మన జీవితమే మనకి భారంగా మారిపోయిందా? మన